నమస్కారం. ట్రావెల్ వేదాకు స్వాగతం. ఈరోజు మనం ఐరోపాలోని ఒక దాగి ఉన్న రత్నం మైనస్ అల్బేనియా గురించి తెలుసుకోబోతున్నాం. బాల్కన్ దేశాలలో ఒకటైన అల్బేనియా అందమైన బీచ్లు, చారిత్రక కోటలు మరియు గొప్ప సంస్కృతికి నిలయం. మీరు కొత్త ప్రయాణ గమ్యాన్ని అన్వేషించాలనుకుంటున్నారా? అయితే అల్బేనియా మీకు సరైన ఎంపిక. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అల్బేనియా అధికారిక పేరు రిపబ్లిక్ ఆఫ్ అల్బేనియా. దీని రాజధాని నగరం టిరానా. పాత రాజధాని నగరం పేరు డర్రేస్. ప్రస్తుతం అల్బేనియా జనాభా సుమారు 2.8 మిలియన్లు మరియు దాని విస్తీర్ణం 28,748 చదరపు కిలోమీటర్లు. అల్బేనియా అంతర్జాతీయంగా పూర్తి సార్వభౌమ దేశంగా గుర్తింపు పొందింది. ఇది ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశంగా కూడా ఉంది. ఇది దాని అంతర్జాతీయ స్థితిని మరింత ధృవీకరిస్తుంది. అల్బేనియా ఐక్యరాజ్యసమితి UN వ్యవస్థలో చురుకైన సభ్యదేశం. దీనికి సంబంధించిన సార్వభౌమాధికార వివాదాలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని చిన్న ప్రాంతాలపై చారిత్రక లేదా స్థానిక స్థాయి సమస్యలు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా అల్బేనియా సార్వభౌమాధికారం స్పష్టంగా ఉంది. అల్బేనియా పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కలిగి ఉంది. ముఖ్యంగా అల్బేనియన్లు అధికంగా ఉన్న కొసావో సార్వభౌమాధికారాన్ని బలంగా సమర్థిస్తుంది. ఈ ప్రాంతీయ సంబంధాలు దాని విదేశాంగ విధానంలో కీలకం. అల్బేనియా దక్షిణ ఐరోపాలోని బాల్కన్ ద్వీపకల్పంలో ఉంది. దీని సరిహద్దులు మాంటెనెగ్రో, కొసావో, ఉత్తర మాసిడోనియా మరియు గ్రీస్తో పంచుకుంటుంది. పశ్చిమాన ఎడ్రియాటిక్ మరియు అయోనియన్ సముద్రాలు ఉన్నాయి. అల్బేనియాలో జనాభా సాంద్రత సుమారు 98 మంది. చాకీని ఇది ఆర్మేనియా లేదా మాసిడోనియా వంటి దేశాల పరిమాణంలో ఉంటుంది. జనాభా పరంగా కువైట్ లేదా జమైకా వంటి దేశాలకు దగ్గరగా ఉంటుంది. పర్యావరణ మార్పులు అల్బేనియాపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో సముద్ర మట్టాలు పెరగడం, అడవుల నరికివేత, నీటి కాలుష్యం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ప్రభుత్వం పునరుత్పాదక శక్తి మరియు పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తోంది. అల్బేనియా ఆర్థిక వ్యవస్థ మార్కెట్ ఆధారిత వ్యవస్థగా పరివర్తన చెందుతోంది. సేవలు, వ్యవసాయం మరియు పర్యాటకం ముఖ్య రంగాలు. యూరోపియన్ యూనియన్లో చేరడం దీని ప్రధాన లక్ష్యం. దీనికోసం అనేక సంస్కరణలు జరుగుతున్నాయి. అల్బేనియా ప్రధానంగా యంత్రాలు, వాహన భాగాలు, ఆహార పదార్థాలు మరియు వస్త్రాలను ఇటలీ, గ్రీస్, టర్కీ వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా విద్యుత్, పాదరక్షలు, నూనెలను ఇటలీ, కొసావో మరియు స్పెయిన్లకు ఎగుమతి చేస్తుంది. అల్బేనియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఉద్యోగాలు పర్యాటక రంగం, నిర్మాణం, విద్య మరియు ఆరోగ్య సంరక్షణలో ఉన్నాయి. సగటు జీతం నెలకు సుమారు 450 నుండి 600 యూరోల మధ్య ఉంటుంది. ఈ దేశంలో కొన్ని చెడు అలవాట్లలో పొగతాగడం ఎక్కువగా ఉంది. అల్బేనియన్ సంస్కృతి ఇల్లైరియన్, రోమన్, బైజాంటైన్ మరియు ఒట్టోమన్ సంస్కృతుల సమ్మేళనం. ప్రజలు చాలా ఆతిథ్యంగా ఉంటారు మరియు కుటుంబ సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అల్బేనియాలో అధికార భాష అల్బేనియన్. అనేక మాండలికాలున్నాయి. ప్రజల జీవనశైలి వేగంగా ఆధునీకరణ చెందుతున్నప్పటికీ సంప్రదాయాలు ఇప్పటికీ బలమైన పాత్ర పోషిస్తాయి. కాఫీ తాగడం, సాయంత్రం వేళల్లో పార్కుల్లో నడవడం ఇక్కడి సాధారణ అలవాట్లు. ఫుట్బాల్ అల్బేనియాలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. సాధారణ ప్రజలు ఉపయోగించే రవాణా వాహనాల్లో పాత మరియు కొత్త మోడల్ కార్లు, ముఖ్యంగా మెర్సిడెస్ బెంజ్, వోక్స్ వ్యాగన్ వంటి బ్రాండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. చాలా మంది ప్రజలు బస్సులను కూడా ఆశ్రయిస్తారు. అల్బేనియాలో సముద్ర తీర ప్రాంతాల నుండి పర్వత ప్రాంతాల వరకు అనేక అందమైన పర్యాటక స్థలాలు ఉన్నాయి. సముద్ర తీరంలో సరాండా, వ్లోరా మరియు బెరాట్, జిరోకాస్టర్ వంటి చారిత్రక నగరాలు తప్పక చూడాలి. బెరాట్ను 1000 కిటికీల నగరం అని పిలుస్తారు. ఇక్కడి ఒట్టోమన్ నిర్మాణ శైలి మిమ్మల్ని ఆకర్షిస్తుంది. గిరోకాస్టర్లో రాతి కోటలు మరియు సాంప్రదాయ గృహాలు ఉన్నాయి. ఇక్కడి ఇసోపాలిఫోనీ అనే సంగీతం యునెస్కోచే గుర్తింపు పొందింది. అల్బేనియాలో జీవన వ్యయం చాలా దేశాల కంటే తక్కువ. ఉదాహరణకు అమెరికన్ డాలర్తో పోలిస్తే ఇక్కడ ఒక సాధారణ భోజనం $5 to $10లో లభిస్తుంది. సౌదీ రియాల్స్, UAE దిర్హాంలు లేదా ఇండియన్ రూపాయలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో ఇక్కడ జీవించవచ్చు. అల్బేనియా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. కొత్త మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం మరియు అవినీతిని తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుతం అల్బేనియా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్పై దృష్టి పెడుతోంది మరియు
EU సభ్యత్వం కోసం అవసరమైన చట్టపరమైన సంస్కరణలు అమలు చేస్తోంది. పర్యావరణ కాలుష్యం మరియు వలసలు వంటి సమస్యలను పరిష్కరించడానికి చురుకుగా పనిచేస్తోంది. ఈ అద్భుతమైన దేశం గురించి మరింత తెలుసుకోవడానికి ట్రావెల్ వేడాకు సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో ప్రయాణ వీడియోల కోసం వేచి ఉండండి.